హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ సిఆర్టీ టీవీ గురించి ఒక వీడియో చేయమన్నట్టు అడిగారు. మామూలుగా కంప్లైంట్ల గురించి వాటి గురించి ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు, ఇప్పుడు వీడియో చేసే ప్రాసెస్లో ఏం విషయాలు గుర్తుంటే ఆ విషయాల గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మొన్నట్లాగా టేబుల్ మీద సెట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు వీడియోలో మనం ఈ బోర్డు గురించి చూసాం కదా. ఈ బోర్డులో వచ్చే కంప్లైంట్లు, అంటే ఈ బోర్డు గురించి అని కాదు, వేరే ఏ బోర్డు అయినా సరే కంప్లైంట్లు ఎలా వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి అనే వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ టీవీల గురించి కానీ, అంటే ఎలక్ట్రానిక్స్ గురించి కొంచెం ఎక్కువ టైం అనేది ఎక్కువ కేటాయించాలన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు 10 నిమిషాలు పావుగంట వీడియోలో మీకు అన్నీ తెలిసిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దానికి మీ హార్డ్ వర్క్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ ఏదైనా వచ్చిందంటే 2-3 రోజులు మనకి అది కంప్లైంట్ దొరకని కంప్లైంట్లు అనేవి ఉంటాయి అన్నమాట ఈ బోర్డులోనే. అంటే నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను. ఒక కంప్లైంట్ వచ్చిందంటే నాకు కొత్తలో అసలు కంప్లైంట్ తెలియడానికి నాకు 2-3 రోజులు టైం అనేది పట్టేది అది కనిపెట్టడానికి. అలా కొంచెం కొంచెం మనం సీరియస్గా చూస్తుంటే మనకి సీనియారిటీ వచ్చిన తర్వాత కంప్లైంట్లు అనేవి వెంటనే మనకి కనిపెట్టగలం అన్నమాట. వీటిలో ఇంకా మనం ఒక్కొక్క దాని కంప్లైంట్ గురించి చూద్దాం. నన్ను అడిగిన కంప్లైంట్లు కొన్ని కామెంట్స్లో అడిగారు. అలాగే అసలు దీని గురించి నేను ఏమన్నా మీకు చెప్పాలనుకున్నది చెప్తాను. ఇక్కడ ఏ బోర్డులో అయినా సరే కంప్లైంట్లు ఎక్కువ పవర్లో వస్తాయి అన్నమాట. ఎస్ఎంబిఎస్ సెక్షన్లో, ఇక్కడ దీనికి ఎస్ఎంబిఎస్ అని చెప్పాను కదా, ఈ ఏరియాలోనే ఎక్కువ కంప్లైంట్లు అనేవి వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? బయట వోల్టేజ్ మనకి కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి సమయాల్లోనే ఎస్ఎంబిఎస్లో కంప్లైంట్లు అనేవి వస్తాయి అన్నమాట. ఎస్ఎంబిఎస్ అంటే ఏ వస్తువు అయినా వర్క్ చేయడానికి అది సరిపడా వోల్టేజ్ పంపించే ఒక అడాప్టర్లో ఛార్జర్లు ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఎక్కువ ఇందులోనే ప్రాబ్లంలు వస్తాయి అన్నమాట. అది వర్క్ చేయడానికి కావాల్సిన వోల్టేజ్ పంపించేది ముందు ఇదే కాబట్టి, దీని నుండే సప్లై లేదు కాబట్టి మనకి ఎప్పుడన్నా పవరు మనకి బయట నుండి వచ్చే పవర్ అనేది తగ్గిందనుకోండి, తగ్గడం అంటే ఇప్పుడు 200, 180 అలా తగ్గిందనుకోండి, ఇది కంట్రోల్ చేసుకుని టీవీ వర్క్ అయ్యేలాగా చేయగలదు ఈ ఎస్ఎంబిఎస్ అనేది. అంటే తగ్గినప్పుడు, మరీ తగ్గినప్పుడు కాదు, కొంచెం ఇప్పుడు 200, 180 అలా అంటున్నాను కదా, అలా తగ్గినప్పుడు మామూలుగానే టీవీ అనేది వర్క్ చేసేది. అలా కాకుండా ఒక్కోసారి పవర్ ఎక్కువ అయ్యిద్ది కూడా. ఎక్కువ అంటే మనకి 250 కన్నా ఎక్కువ అనమాట. అంటే 280, 300 పైన వోల్టేజ్ ఒక్కోసారి యాక్సిడెంట్లుగా వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి టైంలోనే ఈ ఎస్ఎంబిఎస్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. అలాంటి టైంలో ఈ ఎస్ఎంబిఎస్ అనేది కంట్రోల్ చేసుకోలేదన్నమాట. ఓకే, అలాంటి టైంలో ఫీజు పోవడం కానీ, అంటే ఫీజు పోవడం అంటే ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా వస్తువు పోయి లోపల షార్ట్ అయ్యి బోర్డులో, అంటే ఏదన్నా అవ్వచ్చు, షార్టేజ్ ఏదన్నా జరిగినప్పుడే ఈ ఫీజు అనేది పోయిద్ది అనమాట. 95% ఈ ఫీజు అలానే పోవద్దు అనమాట. ఏదైనా షార్ట్ అయినప్పుడే పోయిద్ది. నార్మల్గా ఒక 5% మాత్రమే ఫీజు అనేది పోయిద్ది. అంటే చాలామంది ఫీజు పోతే ఫీజు వేసుకుంటే సరిపోయిద్ది అనుకుంటారు. మామూలుగా ఫీజు వేసినా మళ్ళీ ఫీజు అనేది పోయిద్ది అనమాట. ఎక్కడ షార్ట్ అయింది, ఏ వస్తువు పోయింది అనేది మనం తెలుసుకుని అది ఓపెన్ చేసి మళ్ళీ మార్చిన తర్వాత కానీ, అది ఓపెన్ చేసిన తర్వాత కానీ మనకి ఫీజు వేసినప్పుడు నిలబడిద్ది అనమాట. లేదా ఫీజు కొట్టేస్తూనే ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా కొన్ని రోజులు దీని మీద ప్రాక్టీస్ చేస్తేనే ఈ కంప్లైంట్లు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎక్కువగా పోయేది ఎస్ఎంబిఎస్లో పోయే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ 1802 అని ట్రాన్సిస్టర్ అనమాట. ఈ ట్రాన్సిస్టర్ అనేది పోయిద్ది ఎక్కువ. ఇంకా ఒకవేళ అంటే అక్కడ వస్తువులు పోయే వాటిని బట్టి పోయిద్ది అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు ఈ ఎల్ఓటీ పోయింది అనుకోండి, షార్ట్ అయింది అనుకోండి, ఈ ఎల్ఓటీ పోవడమే ఈ అవుట్పుట్ కూడా పోయిద్ది. ఇక్కడ కనిపించే అవుట్పుట్ ఇది 1803 అది. ఆ అవుట్పుట్ అనేది పోయిద్ది అనమాట. ఒక కంప్లైంట్ వల్ల ఇప్పుడు ఇది ఒక కంప్లైంట్ ముందు, తర్వాత అది పోయిద్ది, తర్వాత ఇది పోయిద్ది. అలా కంప్లైంట్లు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఒకదాని తర్వాత ఇంకోటి, రెండో కంప్లైంట్ ఏదో ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. అలా మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి, అంతేగాని. ఓకే, ఇంకా ఇందులో ఎస్ఎంబిఎస్లో వచ్చే కంప్లైంట్లు ఇక్కడ డైవర్ట్స్ ఉన్నాయి కదా. ఒకవేళ ఇది ఫీజు బాగాలేదనుకోండి, కొన్ని సమయాల్లో ఎక్కువగా ప్రాబ్లం జరిగిద్ది అనమాట. ఈ డైవర్ట్లు పగిలిపోవడం, అంటే షార్ట్ కానీ ఓపెన్ అవ్వడం కానీ. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, ఏ వస్తువు అయినా సరే షార్ట్ అవ్వదు. షార్ట్ అంటే కలిసిపోవడం అనమాట. ఏ వస్తువులైనా సరే కలిసిపోయి అక్కడ వోల్టేజ్ అనేది ప్లస్ మైనస్ కలిసిపోతాయి అనమాట. అలా కాకుండా ఓపెన్ కూడా అవుతాయి అనమాట. ఓపెన్ అంటే విడిపోతుంది, కంటిన్యూటీ అనేది ఉండదన్నమాట. అలా కూడా ప్రాబ్లంలు అనేవి వస్తూ ఉంటాయి. ఏ వస్తువు అయినా సరే ఒకేలాగా పోదు, అన్ని వస్తువులు షార్ట్ అవ్వు. కొన్ని ఓపెన్ అవుతాయి, కొన్ని షార్ట్ అవుతాయి. అది షార్ట్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది కంప్లైంట్, ఓపెన్ అయినప్పుడు ఇంకోలాగా ఉంటుంది అనమాట. ఓకే, అలా ఇప్పుడు ఈ ఎస్ఎంబిఎస్ ఇప్పుడు దీనికి పవర్ రెగ్యులేట్ చేస్తుంది కదా ఈ వస్తువులకి. అప్పుడు ఏదో ఒక సెక్షన్లో
ఇప్పుడు ఈ వర్టికల్ సెక్షన్లో వర్టికల్ ఐసీ పోయింది అనుకోండి, ఒకవేళ షార్ట్ అయ్యి, అలాంటి టైంలో ఈ ఎస్ఎంబిఎస్ మీద లోడ్ ఎక్కువ పడిద్ది అనమాట. లోడ్ ఎక్కువ పడి ఇది రెగ్యులేట్ చేసుకోలేని టైంలో ఇది కూడా పోయిద్ది, దాంతోపాటు అక్కడ ఐసీ పోయిద్ది, అలాగే ఇది కూడా పోయిద్ది. అంటే కొన్నిసార్లు ఒకలాగా ఉండదు కంప్లైంట్ అనేది, అలా కొన్నిసార్లు ఓపెన్ అయ్యిద్ది, కొన్నిసార్లు షార్ట్ అయ్యిద్ది, అలా వర్టికల్ ఐసీ పోయినప్పుడు అలా కంప్లైంట్లు వస్తాయి. ఇంకా కెపాసిటీలు ఉన్నాయి కదా, ఇక్కడ కెపాసిటీల గురించి అంటే ఈ ఎస్ఎంబిఎస్లో ఈ 230 వోల్టేజ్కి అంటే ఏసీ వోల్టేజ్ డీసీగా మారిన తర్వాత ఈ సెక్షన్లో వరకు ఇది కంట్రోల్ చేసిద్ది అనమాట. వోల్టేజ్ హెచ్చు తగ్గులున్నా కొంచెం ఇది కంట్రోల్ చేసి స్టేబుల్గా ఉండేలాగా చూసిద్ది అనమాట. వోల్టేజ్ అనేది అంటే డీసీ వోల్టేజ్ని స్టేబుల్గా ఉంచిద్ది ఈ కెపాసిటర్ అనేది, మెయిన్ కెపాసిటర్లో ఇక్కడ ఈ ఎస్ఎంబిఎస్లో వరకు. అలాగే ఈ ఎస్ఎంబిఎస్ దాటిన తర్వాత మనకి 110 వోల్టేజ్ అనేది ఎల్ఓటీకి కావాలి కదా, ఎల్ఓటీకి మెయిన్ కెపాసిటర్ అనమాట. ఇది ఈ ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా, ఈ మెయిన్ కెపాసిటర్ అనమాట. ఇది వచ్చి దీనికి 110 వోల్టేజ్కి స్టేబుల్గా ఉండటానికి ఈ కెపాసిటర్. అలాగే ఇక్కడ ఇంకా వేరే వోల్టేజ్లు కూడా ఉన్నాయి కదా, అలాగే వేరే కెపాసిటర్లు అనమాట. మనకి ఈ వర్టికల్ సెక్షన్కి 25 వోల్ట్స్కి, అలాగే ఇక్కడ ఈ ప్రాసెసర్కి 12 వోల్ట్స్కి, అలాగే ఇక్కడ ఆడియో సెక్షన్కి 16 వోల్టేజ్కి ఒక్కోదానికి ఒక్కొక్క కెపాసిటర్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఈ కెపాసిటర్ని బట్టి కూడా ఎక్కడ ఏ వోల్టేజ్ ఉంది, ఏ సెక్షన్కి ఏ వోల్టేజ్ వెళ్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. మామూలుగా అంటే చూస్తే అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ కెపాసిటర్ కూడా పగిలినట్టు కనిపిస్తూ ఉంటాయి, ఉబ్బినట్టు లైట్గా. అలాంటి టైంలో కూడా మనం కెపాసిటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ కెపాసిటర్ మెయిన్ కెపాసిటర్ పోయిందనుకోండి, మనకి టీవీ వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అంటే స్టేబుల్గా అనేది ఉండదు అనమాట. వోల్టేజ్ 110 వోల్టేజ్ డ్రాప్ అయిపోయిద్ది అనమాట. వోల్టేజ్ అంటే 16 వోల్టేజ్కి 18 వోల్టేజ్కి అలా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతే టీవీ అనేది వర్క్ అవ్వదు కదా, అలాంటి టైంలో ఇది మార్చుకోవాలి. చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటాయి కంప్లైంట్లు ఎక్కువ. ఇంకా ఈ కెపాసిటర్ గురించి చెప్పాను కదా, ఈ కెపాసిటర్లో కూడా ఈ వర్టికల్ సెక్షన్ కెపాసిటర్ పోయిందనుకోండి, ఆ పిక్చర్ వస్తూ ఉంటుంది. పిక్చర్ మీద అంటే అయితే లైన్ వచ్చేసింది, లేదా గీతలు వస్తూ ఉంటాయి అనమాట. మనకి బొమ్మ బాగానే వస్తూ ఉంటుంది, గీత వస్తూ ఉంటుంది, లేదా సైజు తగ్గొచ్చు, సైజు పెరగచ్చు. ఒకసారి ఎక్కువ కెపాసిటీలో పోతే ఈ వర్టికల్ సెక్షన్లో కెపాసిటీలు అన్నీ మార్చేసుకోవడం మంచిది ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు, చిన్నటితో సహా. అలాగే ఒకసారి ఐసీ కూడా పోయింది. ఐసీ పోయినప్పుడు వర్టికల్ లైన్ అనేది వచ్చింది అనమాట. ఓకే, యాక లైన్ అనేది వచ్చింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, మనకి వర్టికల్ సెక్షన్ వైర్లు అనమాట ఇవి, ఈ ఎల్లో అలాగే గ్రీను. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా ఈ వైర్ల నుండి మనకి వర్టికల్ లైన్ ఈ రెండు, అలాగే హారిజాంటల్ లైన్స్ ఈ రెండు కదా. మనం ఇక్కడ ఓపెన్ చేసామనుకోండి, అక్కడ పిక్చర్ మీద వర్టికల్ లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు గీత వస్తుంది కదా, ఇలా గీత వచ్చింది అనుకోండి, ఈ వర్టికల్ సెక్షన్లో కంప్లైంట్లు అనమాట. ఓకే, ఇక్కడ ఈ సెక్షన్లో కంప్లైంట్లు వచ్చినప్పుడు గీత రావడం కానీ, ఆ పిక్చర్ సైజు తగ్గిపోవడం కానీ, పెరగడం కానీ, ఇంకా అలాంటి కంప్లైంట్లు అనేవి వస్తాయి అన్నమాట. పిక్చర్ వస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా హారిజాంటల్ సెక్షన్ అని, ఇక్కడ యోగి దగ్గర అది తీసామనుకోండి, నిలువు గీత అనేది వచ్చింది అనమాట. ఒకసారి తీసి చూద్దాం. మీరు చూడొచ్చు, ఇప్పుడు నిలువుగా వస్తుంది కదా గీత, అలా నిలువుగా వచ్చినప్పుడు కంప్లైంట్ ఇక్కడ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు నిలువు గీత కంప్లైంట్ వస్తే హారిజాంటల్ సెక్షన్లో కంప్లైంట్ అనమాట. ఇక్కడ ఈ పిఎఫ్ కనిపిస్తుంది కదా, ఇది కెపాసిటర్ అని కూడా అంటారు అనుకుంటా, ఇది కూడా పోయినప్పుడే అలా లైన్ అనేది వచ్చింది అనమాట. అంటే వీటిలో నాన్ పోలర్ కెపాసిటర్ అన్నట్టు ఉంటుంది అనమాట. వాటి గురించి నాకు సరిగ్గా థియరీ వైజ్ తెలియదు. ఇది పోయినా సరే హారిజాంటల్ లైన్ అనేది వచ్చింది అనమాట. ఇంకా ఒకవేళ తరచూ ఇందులో ఈ అవుట్పుట్ పోతుంది అన్నట్టు చెప్పారు నాకు కామెంట్స్లో. ఈ అవుట్పుట్ ఎందుకు పోయిద్దంటే ఈ ఎల్ఓటీ షార్ట్ అయినప్పుడు ఈ అవుట్పుట్ అనేది పోయిద్ది ఎక్కువ. ఈ ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ పిఎఫ్ లాంటిది. ఈ పిఎఫ్ పోయినా సరే ఈ అవుట్పుట్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మనం వేస్తూ ఉంటాం, అది పోతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఈ పిఎఫ్ మార్చుకుని అవుట్పుట్ వేసుకుంటే నిలబడింది అనుకుంటే నిలబడింది, లేదా ఈ ఎల్ఓటీ కంప్లైంట్ అని నిర్ధారించుకోవచ్చు మనం. ఓకే, ఎల్ఓటీ వేసినా సరే ఒక్కోసారి ఇది పోతూ ఉంటుంది మనం ఎల్ఓటీ మార్చిన. అలాంటి టైంలో ఈ పిఎఫ్ మార్చుకోవాలి. ఓకే, ఇది హారిజాంటల్ సెక్షన్లోనే ఉంటుంది. ఇక్కడ ఇంకో పిఎఫ్ ఉంది కదా, ఇది వచ్చి హారిజాంటల్ లైన్కి దాని నుండి సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట యోగ్కి. ఓకే, ఇంకా సెట్ కనిపిస్తుంది కదా, మనం ఎక్కువ తక్కువ వోల్టేజ్ అనేది పెట్టుకోవడానికి ఎప్పుడు 110 వోల్టేజే పెట్టుకోవాలి. కాకపోతే కొన్నిసార్లు అది ఫెయిల్ అయిపోయి ఆ వోల్టేజ్ అనేది తగ్గిపోవడం, వీళ్ళు అది పెరిగిపోవడం జరిగింది అనమాట. అది ఆటోమేటిక్గా అది కూడా పోతూ ఉంటుంది కొన్ని సమయాల్లో. ఓకే, ఇది రెగ్యులేటింగ్ సెక్షన్ అనమాట, పవర్ రెగ్యులేటింగ్ సెక్షను. ఈ 110 వోల్టేజ్ స్టేబుల్గా వెళ్ళడానికి ఇవి కూడా పోతూ ఉంటాయి. ఎప్పుడైనా బయట వోల్టేజ్లు అనేవి హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు
అలాంటప్పుడు ఈ కప్లర్ కానీ ఇంకా ఇవన్నీ మీకు గబుక్కున అర్థం కాదు, చేస్తూ ఉంటేనే తెలుస్తాయి. ఇక్కడ జనరో డైవర్డ్లు అని చాలా తతంగం అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే, అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదు. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది, ఇది పోయినా సరే ఎక్కువ ఇదే పోయిద్ది. ఈ మెయిన్ ట్రాన్సిస్టర్ అనేది 1802 అనమాట ఇది. ఓకే, ఏదున్నా 1802 వేసుకోవచ్చు. అక్కడ కూడా మనకి 1803 ఆ ట్రాన్సిస్టర్ నెంబరు. ఓకే, ఇంకా కంప్లైంట్లు వేరే సెక్షన్లో చాలా తక్కువ వస్తాయి కంప్లైంట్లు. ఆడియో సెక్షన్లో అసలు కంప్లైంట్లు రావు, అలాగే ఇక్కడ వీడియో సెక్షన్లో కూడా కంప్లైంట్లు అనేవి ఏమీ రావు. ఓకే, ఇంకా అంతే ఫ్రెండ్స్, నేను చాలా వరకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీరు గమనించాల్సింది, ఒకవేళ ఇక్కడ వోల్టేజ్ దగ్గర చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, సప్లై వస్తుంది కదా మనకి. ఎప్పుడైనా అంటే సేఫ్టీ వైజ్ కొన్ని వస్తువులు అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఫేస్, అలాగే ఇది నోట్లో డైరెక్ట్గా లోపలికి బోర్డులోకి ఎంటర్ అయింది. బోర్డులోకి ఎంటర్ అవ్వటమే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇది ఫేస్ నోట్లో కదా, ఇక్కడ డైరెక్ట్గా ప్యారలర్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇక్కడ పిఎఫ్ ఒకటి, రెసిస్టెన్స్ ఒకటి. మీరు ఇక్కడ గమనిస్తే ఇవి ఎందుకు వేసారంటే, అంటే దీనికి మీకు సుమారుగా చెప్తున్న అర్థమవుతుందని మీకు. ఈ పిఎఫ్ అనేది ప్యారలర్లో కనెక్ట్ చేశారు కదా. ఎప్పుడైనా సపోజ్ ఇప్పుడు బయట ఏదో ఒక రకంగా ఎక్కువ తక్కువ వోల్టేజ్ అనేది వచ్చిందని చెప్తున్నాను. తక్కువ వోల్టేజ్ వస్తే ఏం కాదు, ఎక్కువ వోల్టేజ్ ఇప్పుడు 250 కన్నా ఎక్కువ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, 300 400 అలా ఒకవేళ పొరపాటున వచ్చేసినప్పుడు ఇది షార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకు షార్ట్ అవ్వడం, ఇది బోర్డులోకి వెళ్ళే సప్లై వెళ్ళకోకుండా, అంటే 300-400 వోల్టేజ్ లోపలికి ఎంట్రన్స్ అవ్వకుండా ఇది షార్ట్ అయిపోయింది అనమాట. ఆటోమేటిక్గా కలిసిపోయిద్ది. కలిసిపోగానే ఇక్కడ ఫీజు అనేది పోయిద్ది అనమాట. ఓకే, అంటే సేఫ్టీ కోసం ఇట్లాంటివి పెడతారని చెప్తున్నాను. లోపల కూడా మీకు అర్థమైద్ది అనే ఉద్దేశంతో. ఇప్పుడు లోపలికి డైరెక్ట్గా ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు వెళ్ళకుండా ఇది షార్ట్ అవ్వడానికి ఇట్లా మధ్యలో అనమాట. అలాంటి టైంలో ఈ ఫీజు పోయిద్ది సేఫ్టీకి. అంటే లోపలికి ఎంట్రన్స్ అయిందనుకోండి 400 వోల్టేజ్ ఒకవేళ సపోజ్, ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ జరిగిపోతాయి అనమాట. ప్రాబ్లంలు అంటే అసలు మనకి నంబర్లు కూడా కనిపించకుండా పగిలిపోతాయి అనమాట. ఈ ట్రాన్సిస్టర్లు కానీ, ఇంకా కెపాసిటర్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ అవ్వచ్చు, డైవర్డ్స్ అవ్వచ్చు. ఇక్కడ పవర్ సెక్షన్ డైవర్డ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా పగిలిపోతాయి అనమాట. అవి పగిలి అంటే షార్ట్ అవ్వచ్చు, ఓపెన్ అయిపోవచ్చు. అలా వెళ్ళే వోల్టేజ్కి కంట్రోల్ చేయడానికి ఇట్లాంటివి కూడా వేస్తారనమాట. అలాగే ఇది దాటిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పిక్చర్ ట్యూబ్ డిగాజింగ్ కాయిల్ అని చెప్పాను కదా, అంటే పిక్చర్ ట్యూబ్ పైన వైండింగ్తో, కాపర్ వైండింగ్తో ఉంటుంది అని చెప్పాను కదా. దీనికి కూడా సప్లై 110 అంటున్నా, 230 వోల్టేజ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిద్ది అనమాట. దీనికి కూడా సప్లై, దీనికి వెళ్ళడానికి ఈ పీటీసీ అనేది వాడతారనమాట. ఈ ఎలాంటి పీటీసీ అనుకోండి, ఈ టైప్ అనుకోండి, మనకి సప్లై ఎప్పుడు ఈ వైండింగ్లోకి మనకి టీవీ ఆన్లో ఉన్నంతసేపు వెళ్తూనే ఉంటుంది అనమాట. అలాగే ఇలాంటి పీటీసీలు కూడా ఉంటాయి అన్నమాట వీటిలోనే. ఇది 3 పిన్ పీటీసీ అనమాట, 3 పిన్. అలాగే ఇది 2 పిన్. ఇప్పుడు ఈ పీటీసీలు ఏం చేస్తాయంటే, టీవీ మనం ఆన్ చేసినప్పుడే ఒక 10 సెకండ్స్ మట్టికి సప్లై అనేది ఈ డిగాజింగ్ కాయిల్కి సప్లై వెళ్ళిద్ది అనమాట. తర్వాత ఆటోమేటిక్గా ఈ ఒక రిలే లాగా ఆగిపోద్ది అనమాట సప్లై. ఇలాంటివి ఉంటాయి ఒక్కొక్క బోర్డులో. ఇలాంటివి ఉన్నా సరే ఇది ఒక్కొక్కసారి షార్ట్ అయ్యింది, షార్ట్ అయినప్పుడు కూడా ఫీజు పోయే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ టైప్ కాకుండా పీటీసీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఆటోమేటిక్గా మనకి దీని నుండి సప్లై, ఎందుకంటే ప్యాచ్లు అలాంటివి వస్తాయి అన్నమాట. ఒకసారి టీవీ మనం కదిపినప్పుడు ఎక్కువ వస్తూ ఉంటాయి. అది మనం టీవీ ఆన్ చేయగానే దీనికి వోల్టేజ్ వెళ్ళి ఆ ప్యాచ్లు అనేవి పోతాయి అన్నమాట. పిక్చర్ మీద ఏమన్నా ప్యాచ్లు లాగా వస్తున్నాయి అనుకోండి, అలాంటివి పోవడానికి మనకి టీవీ ఆన్ చేసినప్పుడే దీనికి వోల్టేజ్ అనేది వెళ్ళాలన్నమాట. తర్వాత అవసరంలా. ఓకే, ఎలాంటి పీటీసీ ఉందనుకోండి ఇప్పుడు వోల్టేజ్ వెళ్తూనే ఉంటుంది, కొంచెం కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యిద్ది అనమాట. ఇలాంటి పీటీసీ అయితే కన్జ్యూమ్ అనేది తక్కువ ఉంటుంది కరెంటు. ఓకే, ఇంకా ఇక్కడ వరకు ఏసీ వోల్టేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి ఈ డైవర్డ్లు ఉన్నాయి కదా, ఈ డైవర్డ్ల దగ్గర నుండి ఇక డీసీగా మారిద్ది అనమాట సప్లై, ఏసీ సప్లై. ఓకే, ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా ఒక ఫీజు లాంటిది అనమాట. ఇందులో నుండి నోటర్లో, అంటే ఇక్కడ డైవర్డ్లకి ఇది కూడా ఒక ఫీజు లాంటిది. దాన్ని ఎన్టీసీ అంటారనమాట, ఒక పిఎఫ్ లాంటిది. అది కూడా అలా లోపలికి ఎంటర్ అయ్యిద్ది సప్లై అనేది. మీరు ఒకటొకటి చెక్ చేస్తూ ఉండాలి ఖాళీగా ఉన్న టైంలో. వీటిని చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట, ఇవి కనెక్షన్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు మామూలు చాలా తక్కువ అసలు ఈ టీవీలు పల్లెటూరు వాతావరణంలోనే వాడుతున్నారు. సిటీలన్నీ ఎల్ఈడీలు వచ్చేసినాయి కదా, తక్కువలో కూడా వచ్చేసినాయి. వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు.
చేయమన్నారని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను అనమాట దీని గురించి. ఇంకా కలర్ కంప్లైంట్లు ఎక్కువగా ఇప్పుడు టీవీలన్నీ ఓల్డ్ టీవీలు అయిపోయినాయి కదా, ఏదో కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్కువగా. ఒకటి అంటే బ్లూ కలర్ ఎక్కువగా కనిపించవచ్చు, రెడ్ కలర్ ఎక్కువగా కనిపించవచ్చు, లేదా లైటింగ్ డిమ్ అవ్వచ్చు గ్రీన్ కలర్ తగ్గినప్పుడు. అలాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు మనం ఆ పీటీ కంప్లైంట్లు అయితే మనం ఏం చేయలేం, ఏమన్నా చేసినా టెంపరీగానే అనమాట. ఓకే, అవి మీరు అంటే కలర్ ఏదైనా షేడ్ అయినా అంటే డబుల్ పిక్చర్ లాగా వస్తూ ఉంటుంది, 2 కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలాంటివి మనం ఏం చేయలేం. మీరు అంటే అది కూడా అడిగారు నన్ను, బ్లూ ఎక్కువ కనిపిస్తుందన్న రెడ్ ఎక్కువ కనిపిస్తుంది అది అని అడుగుతున్నారు. అలా ఒక కలర్ ఎక్కువగా కనిపించినప్పుడు పిక్చర్ ట్యూబ్లో ప్రాబ్లం అనమాట. దానికి మళ్ళీ ఇంకోటి ఛార్జింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు, గ్యాస్ ఎక్కించొచ్చా అని అడుగుతున్నారు. గ్యాస్లు ఛార్జింగ్లు అలాంటివి కాదు, మామూలుగా ఇక్కడ ఫిలమెంట్ ఉంటుంది కదా, ఫిలమెంట్ ఎక్కువ కాలం వాడిన తర్వాత డస్ట్ లాంటిది పెట్టిద్ది అనమాట. మనం ఆ ఫిలమెంట్కి హై వోల్టేజ్ ఇచ్చి షార్ట్ చేస్తాం అనమాట, దాన్ని కొంచెం హై వోల్టేజ్ ఇచ్చి అలాంటిదాన్ని మనం ఫిలమెంట్కి ఛార్జ్ చేయటం, గ్యాస్ ఛార్జింగ్ చేయటం అన్నట్టు అంటాం అనమాట. ఊరిని అలా ఏం కాదు, ఈ ఫిలమెంట్కి హై వోల్టేజ్ ఇచ్చి ఒకసారి షార్ట్ చేస్తాం అనమాట. అలాంటప్పుడు ఆ తుప్పులాగా రాలి కొంచెం లైటింగ్ అనేది పెరిగిద్ది అనమాట. కలర్స్ కూడా కొంతకాలమే బాగుంటాయి, అది అంటే పర్మనెంట్గా ఉండేది అయితే కాదు. అది కొంతకాలం బాగుండొచ్చు, లేదా అప్పుడు వచ్చేది కూడా పోయే అవకాశం ఉంది, ఇప్పుడు వచ్చేలాగా కూడా ఉండదన్నమాట. అంటే అది లక్ మనం అది చేసేటప్పుడు, అది నేను అంత రికమెండ్ చేయను. అంటే మనం ఎట్లా చేసినా అది 2-3 నెలల కన్నా ఎక్కువ ఉండదు, లేదా అప్పుడు స్పాట్లో పోవచ్చు. ఓకే, అది ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి ఏదైనా కలర్ షేడ్ అవ్వడం గురించి అయితే ఇక మనం అంటే ఒక కలర్ ఎక్కువ వస్తుంది అనుకుంటే మటుకు మనం ఏం చేయలేం. అలా కాకుండా ప్యాచ్ లాగా వస్తుంది అనుకోండి, ఇప్పుడు అక్కడ వస్తుంది కదా పిక్చర్ ఒకే కలర్ కనిపిస్తుంది కదా, అలా కాకుండా ఈ మూల ఒక కలరు, అంటే ఏదో ఒక మూల ఒక కలర్ అవ్వచ్చు, 4 కలర్స్ అవ్వచ్చు, మొత్తం కనిపిస్తున్నాయి అనుకోండి. అలాంటి టైంలో ఈ పీటీసీ అని చెప్పాను కదా, ఈ పీటీసీ అనేది చేంజ్ చేయాలన్నమాట. అంటే ఈ డిగాజింగ్ ఆయిల్కి సప్లై వెళ్ళక దీని నుండి వెళ్ళిద్ది అనమాట సప్లై. ఇక్కడ మీకు చూపించాను కదా, ఇందులో ఇక్కడ పీటీసీ ఉంది కదా, దాని నుండి సప్లై అనేది ఆగిపోయినప్పుడే, ఈ పీటీసీ పోయినప్పుడే సప్లై వెళ్ళక ప్యాచీలు అనేవి వస్తాయి అనమాట. అప్పుడు ఆ కలర్ అనేది షేడ్గా అంటే అదో కలర్ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ పీటీసీ మారితే వర్క్ అవుతుంది, అది మటుకి నెంబర్ 1గా చేసుకోవచ్చు. పీటీ బాగానే ఉన్నదానికైతే. మామూలుగా పీటీ డల్ అయిన దానికి మనం ఏం చేయలేమని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో కొన్ని విషయాలైనా తెలుసుకున్నారనుకుంటున్నాను వీటి గురించి. మామూలుగా ఏదో చెప్దాం అనుకుంటాను, మీకు చెప్పే ప్రాసెస్లో నాకు సరిగ్గా గుర్తుండవు. ఇంకా ఏదన్నా ఒక వస్తువు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఆపేసి ఏదైనా వస్తువు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ వర్టికల్ ఐసి ఓపెన్ చేయాలి మనం, ఎలా చూద్దాం. అంతకన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. ఎక్కువగా మన పాత టీవీలే కదా ఇవి, మనం బోర్డు ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనకి డ్రై షాలింగ్లు అనేవి ఉంటాయి అనమాట. అంటే లైట్గా హీట్ అయ్యి బోర్డు మీద ఆ షాలింగ్ అనేది వదిలేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అలాంటి టైంలో మామూలుగా ఆ కంప్లైంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. మనం బోర్డు అంటే టీవీ మీద కొడుతూ ఉంటే వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అలాంటి లూజ్ కలెక్షన్ లాగా ఉంటాయి అనమాట, ఈ ట్రాక్లు అవి వదిలేస్తూ ఉంటాయి. ఓకే, షాలింగ్ల దగ్గర అలాంటి టైంలో మనం కొంచెం డ్రీ షాలింగ్ అనేది చేయాలన్నమాట. కొంచెం పేస్ట్ తీసుకుని లెడ్డకి అంటించుకుని, లేదా అక్కడైనా అంటించవచ్చు. మనం ఇలా అంటే వాటి మీద మళ్ళీ డ్రై షాలింగ్ అనమాట, వాటి మీద ఊడిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది మనకు క్లియర్గా. వాటి మీద డ్రీ షాలింగ్ చేసుకుంటే కొన్ని కంప్లైంట్లు అనేవి అట్లా కూడా వస్తాయి అన్నమాట. ఓకే, అట్లా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక సపోజు ఎక్కువగా హీట్ అయ్యే వస్తువుల దగ్గరే అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇట్లా వర్టికల్ ఐసీల దగ్గర, అలాగే ఈ ట్రాన్సిస్టర్లు ఉన్నాయి, మెయిన్ ట్రాన్సిస్టర్ల దగ్గర అలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఒకవేళ ఓపెన్ చేయాలనుకోండి ఏదన్నా వస్తువు, ఏ వస్తువు అయినా, ఈ ఎల్ఓటి కానీ వర్టికల్ ఐసీ కానీ ఓపెన్ చేయాలంటే మనం ఇట్లా డీషాలింగ్ పంప్ అనేది వాడాలన్నమాట. ఓకే, ఇది పంపు ఆ లెడ్ని లోపల లాగేసుకుంటుంది అనమాట. ఓకే, హీట్ అయినప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. అలాగే ఈ షీల్డ్ వైర్ కూడా వాడచ్చు ఏదైనా వస్తువు రిమూవ్ చేయాలంటే, ఇది వాడి కూడా మనం తీయచ్చు. దీనికి లైట్గా పేస్ట్ రాసుకుని కొంచెం మనం ఎక్కడైతే ఏ వస్తువు అయితే తీయాలనుకుంటున్నామో దాని దగ్గర మనం ఇది ఈ షీల్డ్ వైర్ అప్లై చేసామనుకోండి, ఇది షీల్డ్ వైర్కి ఆ లెడ్ అనేది అతుక్కుపోయిద్ది అనమాట. ఓకే, అట్లా నాకు ఫోన్ అడ్డం వచ్చేస్తుంది. ఇది లెడ్తో ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇది దుంపడకుండా చూసుకోవాలి ఎక్కువ. నేను ఇది వాడిన పంపు వాడతా ఎక్కువ. దుంపడిందంటే సరిగ్గా అంటించుకోదనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఆ షాలింగ్ అంతా తీసేసింది కదా. ఇప్పుడు అదే ఇటువైపుది కూడా ఓపెన్ చేసేస్తే అది ఓపెన్ అయిపోయిద్ది అనమాట. అలా
ఈ షీల్డ్ వైర్ అయినా వాడచ్చు, డీషాల్డింగ్ షీల్డ్ వైర్ అంటారు ఇది. అలాగే ఈ పంపు సాయంతో కూడా తీయొచ్చు ఏదైనా సరే. ఓకే, ఈ పంపు ఉంది కదా, ఇక్కడ ప్రాసెసర్ ఐసీలు కూడా డ్రై షాలింగ్ ఉంటుంది ఒకసారి, ఇవి కూడా జాగ్రత్తగా చేయాలి. ఇలాంటివి చేసేటప్పుడు ట్రాక్లు ఒకటి అతుక్కుపోకూడదు అనమాట. మనం చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్గా చేయాలి. అలాగే మనం వర్టికల్ ఐసీ తీద్దాం అనుకుంటున్నాం కదా, ఈ పంపుతో తీద్దాం. మీరు ఇక్కడ చూస్తే మనం షాలింగ్ రాడ్తో హీట్ చేసే లెడ్ని ఈ పంప్ అనేది అక్కడ పెట్టి మనం నొక్కామనుకోండి, అది లోపల లాగేసుకుంటుంది అనమాట. ఓకే, మనం ఇది ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఉన్న పోల్స్ అన్నీ నీట్గా తీయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఓపెన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అది మనం ఇటువైపున ఆ స్క్రూ ఓపెన్ చేసామనుకోండి ఐసీది, ఆ స్క్రూ ఓపెన్ చేయగానే ఆ వర్టికల్ ఐసీ బయటకు వచ్చింది అనమాట. ఇక్కడ ఇంకో విషయం, ఈ ఐసీలు కానీ ట్రాన్సిస్టర్లు కానీ మనం ఓపెన్ చేస్తాం కదా, ఈ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వైట్ కలర్లో గమ్ములాగా ఉంది కదా హీట్ సింక్ ప్లేట్కి, దీనికి మనం ఇది అనేది అప్లై చేయాలన్నమాట. మనకి హీట్ సింక్ పేస్ట్ ఉంటుంది, ఈ పేస్ట్ అనేది అప్లై చేసి మనం ఎక్కించుకోవాలన్నమాట వాటికి. ఎందుకంటే ఇది దానికి అతుక్కోదన్నమాట. ఓవర్ హీట్ అయినప్పుడు ఈ హీట్ సింక్ పేస్ట్ లేదనుకోండి సరిగ్గా కనెక్ట్ అయ్యి ఉండదు ఈ హీట్ సింక్ ప్లేట్కి. మనం అది అప్లై చేసినప్పుడే గట్టిగా అతుక్కుంటుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 1803 ఇది డిఎఫ్ఎక్స్ అని ఉంది కదా, ఇది హారిజాంటల్ అవుట్పుట్ అనమాట. ఓకే, అలాగే ఇంకా మనం వేరే దాంట్లోకి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసాం కదా ఇది, అలాగే దీనికి షాలింగ్ చేసేద్దాం. ఓపెన్ చేసిన దానికి షాలింగ్ చేయాలన్నా నిదానంగా దీనికి కొంచెం పేస్ట్ రాసుకుని కొంచెం కిందకి పెడదాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, నిదానంగా దాన్ని మనం అంటే మీరు చేస్తామంటే చాలా తేలిగ్గా అర్థమైద్ది. ఎక్కువ లెడ్ అప్లై చేసేయకూడదు, మళ్ళీ రెండు ట్రాక్లు కలిసిపోతాయి అనమాట. ఎక్కువ లెడ్ దాని మీదకి వేసేసామనుకోండి మనం. ఓకే, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇంకొక పని చేయాలి మీరు. మనం ఇట్లా ఉంటే అది బాగానే ఉంటుంది, కాకపోతే అంత క్లియర్గా ఉండదు. మనం బ్రష్ ఏదన్నా తీసుకుని టిన్నర్ కానీ లేదా పెట్రోల్ అయినా పర్లేదు. ఓకే, ఎక్కువ పడిపోయింది. దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. లైట్గా బోర్డు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇందాక కొత్తప్పుడు ఎలా ఉందో అలా వచ్చింది ఇప్పుడు బోర్డు కూడా నీట్గా. ఓకే, అట్లా క్లీనింగ్ కూడా చేసుకోవాలి. అలాగే మనం ఎల్ఓటి కూడా తీసి చూద్దాం. మామూలుగా అంటే కొంచెం హెవీగా ఉందనుకుంటారు కదా, ఇదేనే ఏం లేదు, చాలా తేలిగ్గా వచ్చింది. నేను ఇప్పుడు మొత్తం ఓపెన్ చేయను కానీ 2-3 తీసి చూద్దాం. మనకి డీషాలింగ్ పంప్తో మనం ఇట్లా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకే, అలా ఒకవేళ ఒకసారికి రాలేదనుకుంటే రెండోసారి కూడా దానికి యూజ్ చేయాలి. ఆ లెడ్ అనేది ఇది పంపులోకి లోపల లాగేసుకుంటుంది అనమాట. మనం తర్వాత ఇది బయటికి తీసి దులుపుకోవాలి ఇది. ఓకే, ఆ లెడ్ అనేది బయటకు వచ్చింది అనమాట. ఓకే, అలా మామూలుగా ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత క్లిప్లు ఉంటాయి, ఈ క్లిప్లు నొక్కేసి మనం దాన్ని బయటికి తీసేయచ్చు. ఓకే, మనం దీనికి షాలింగ్ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చేయండి. మామూలుగా చేస్తూ ఉంటే మీకు కంప్లైంట్లు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఓకే, మనం ఒకసారి దీన్ని ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ చేశాను. వస్తుంది కదా, అలా కేబుల్ లేదు మీకు ఇంకా ఆడియో కానీ వీడియో కానీ చూపించడానికి నా దగ్గర. ఓకే, అదైతే స్టేబుల్గానే ఉంది, ఈ ఫోన్లో అలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే మర్చిపోయినా లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.